హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే నెట్‌ఫ్లిక్స్‌లో 'ట్రిగ్గర్' అని ఒక సీరీస్ కంప్లీట్ చేశా. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా చేశారు. నాకైతే ఈ సీరీస్ చాలా బాగా నచ్చింది గైస్. యెస్, కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్ అనిపించింది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు ఈ సీరీస్‌లో టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45-50 మినిట్స్ ఉంటుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సీరీస్ గైస్. మన తెలుగు కమ్యూనిటీలో ఇంగ్లీష్ మూవీస్ అండ్ సీరీస్ రివ్యూస్ ఎక్కువగా ఎవరు చేయట్లేదు. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, సౌత్ కొరియాలో జనరల్‌గా గన్స్ అలౌ ఉండదు. పోలీసులు కూడా అత్యవసరం ఉంటే తప్ప గన్స్ తీసుకెళ్లరంట. సో ఇలాంటి గన్ ఫ్రీ సౌత్ కొరియన్ నేషన్‌లో ఇల్లీగల్ వేలో పీపుల్ దగ్గరికి డేంజరస్ గన్స్ వస్తాయి. సో అవి ఎలా వచ్చాయంటే నేను సింపుల్‌గా చెప్తా. ఇప్పుడు కొందరు ఉంటారు కదా, లైక్ మన ఇంటి దగ్గరే ఎవరు మనల్ని బుల్లీ చేస్తారు. వాళ్ళ మీద మనకి చాలా కోపం ఉంటుంది. బట్ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళని ఏం చేయలేం. ఈ సీరీస్‌లో ఉన్న విలన్ వాళ్ళకి గన్ సప్లై చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ పీపుల్ చేతికి గన్స్ వచ్చాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది మీరు ఈ సీరీస్‌లో చూస్తారు. సో ఇలా కంట్రీలో అందరి దగ్గర గన్స్ వచ్చాక ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఇంకొక పార్ట్నర్ కలిసి సౌత్ కొరియాని మళ్ళీ గన్ ఫ్రీ నేషన్‌గా చేయాలి. సో ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. స్పాయిలర్ కాదు గైస్, నేను జస్ట్ బేసిక్ అండర్‌స్టాండింగ్ కోసం కొంచెం ప్లాట్ చెప్పాను. ఫస్ట్‌లీ నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇందులో హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టరే నాకు చాలా బాగా నచ్చింది. హ్యూమన్ సైకాలజీని చాలా బాగా చూపించారనిపించింది. ఇఫ్ మీకు గన్ ఇస్తే మిమ్మల్ని బుల్లీ చేసే వాళ్ళని చంపేస్తారా లేదా? చంపిన తర్వాత కూడా కేసులు లాంటివేమి ఉండవని తెలిస్తే చంపేస్తారా లేదా? అనేది కామెంట్స్‌లో చెప్పండి. నేనైతే ఇక్కడ చెప్పలేను కానీ అదే చెప్తున్నా కదా, హ్యూమన్ సైకాలజీతో ఆడుకున్నారు. నార్మల్ యాక్షన్ అయితే అన్ని మూవీస్‌లో ఉంటుంది. బట్ యాక్షన్‌కి కూడా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనేది ఈ సీరీస్‌లో చూస్తారు. ఈ సీరీస్‌లో ఎక్స్‌ప్లోర్ చేసిన కాన్సెప్టే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఏ మూవీలో కూడా, ఏ సీరీస్‌లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను చూడలేదు. జస్ట్ ఔట్ స్టాండింగ్ కాన్సెప్ట్ అనిపించింది. ఇఫ్ మీరు ఇప్పటివరకు కొరియన్ యాక్షన్ మూవీస్ చూసుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కొరియన్ యాక్షన్ ఎలా ఉంటుందో. సేమ్ టు సేమ్ ఇందులో కూడా యాక్షన్ మాత్రం ర్యాంప్ ఉంటుంది గైస్. ఓవరాల్‌గా ఈ సీరీస్ రన్ టైమ్ కొంచెం లెంతీగా ఉన్నా కూడా అక్కడక్కడ కొంచెం స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలిగినా కూడా బట్ స్టిల్ కాన్సెప్ట్ పరంగా మాత్రం వర్త్ ఇట్ అనిపించింది గైస్. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. ఎలాగో తెలుగు ఆడియోలో ఉంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ ఒక్క ఎపిసోడ్ చూడండి గైస్. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే అందరూ చూడాలని కోరుకుంటున్నాను. సీజన్ 2 గురించి కూడా కొంచెం హింట్ ఇచ్చారు. అది ఎప్పుడొస్తుందో తెలీదు కానీ వస్తే మాత్రం నేను పక్కా చూస్తాను. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ వర్త్ వాచింగ్ సీరీస్. సో ఇది గైస్ 'ట్రిగ్గర్' సీరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.